హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎంతో రుచికరమైన దోసకాయ మెంతాకు పప్పు చేస్తున్నానండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను దోసకాయ అయితే తీసుకున్నాను. దానికి ఒక ఉల్లిపాయ 4-5 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. అలాగే 3 టమాటాలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు, దోసకాయ ముక్కలు వేసుకొని వాడ్చాలండి. బాగా వాడ్చిన తర్వాత టమోటాలు కూడా అందులో వేసుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత మెంతాకు కూడా వేసుకొని వాడ్చాలండి. ఇందులో మెంతాకు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి పప్పు. మెంతాకు బాగా వాడ్చిన తర్వాత కందిపప్పు కూడా తీసుకొని కాస్త వేగనీయాలండి. వేగిన తర్వాత తగినంత నీళ్లు తీసుకోవాలి. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. నేను ఇలా గ్లాస్లో చింతపండు పెడతానండి. ఇప్పుడు 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా బయటకు వెళ్ళాక ఇలాగ మూత ఓపెన్ చేసుకొని గ్లాస్లోని చింతపండు పప్పులోకి వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని పప్పు ఎనుపుకోవాలండి. పప్పు మరీ మెత్తగా ఎనుపుకోకూడదు. కాస్త వక్కగా వెనుపుకుంటే పప్పు తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలండి. పోపు పెనుము తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. నేను పోపులోకి మళ్ళీ 2 పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ అలాగే ఎండుమిర్చి 2 తీసుకున్నానండి. ఇవన్నీ పోపు వేసుకున్న తర్వాత పోపు పప్పులో కలుపుకోవాలండి. ఎంతో రుచికరంగా ఉన్న దోసకాయ మెంతాకు పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.